యుద్ధంలో అసలు అక్కడ దాకా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ద్రోణాది వీరులు ముందే ఉంటారు. స్వర్ణ కవచాన్ని అభిమంత్రించి కట్టాడు దుర్యోధనుడికి. వెళ్ళలేకపోయాడు అర్జునుడు. వెళ్ళలేకపోయి ద్రోణాచార్యుల వారే పెద్ద పర్వత శిఖరంలో ఎదురుగుండా నించుని శకట వ్యూహం పన్నాడు. శకట వ్యూహం పన్ని లోపల ఎక్కడో చిట్ట చివర దాచేశాడు సైంధవం. పొద్దున్నైపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, పొద్దు ఒరిగిపోతోంది. యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళాలి, ఇంకా మొదట్లో ఉన్నాడు. వ్యూహాన్ని ఛేదించనే లేదు. అయిపోయింది, సూర్యాస్తమయ వేళ అయిపోయింది. సైంధవుడు సంతోషపడిపోతున్నాడు. అమ్మయ్య, ఇక అర్జునుడు నా దగ్గరికి వచ్చే అవకాశమే లేదు, నేను చచ్చిపోను. చిన్న బుచ్చుకున్నాడు అర్జునుడు. అయిపోతోంది సూర్యాస్తమయం, కాబట్టి చంపలేని సైంధవుడు. అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం, నేను ప్రాణం విడిచిపెట్టవలసిందే. చూశాడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవస్థ. చూశావా, తొందరపడితే బావా ఎలా ఉంటాయో పరిణామాలు, జాగ్రత్త వహించు, ఇప్పుడు నేనేం చేస్తానో చూడన్నాడు. మాయా